ఆగినాం, తిన్నాం. మధ్యలో సిమ్లా స్విట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేసినాం. లోపల తిరుగుతున్నాం. మంచి మ్యూజిక్ పెట్టిండు, ఓల్డ్ పాటలు పెట్టిండు. ఒప్పుకోవచ్చు ఆయన ప్లేలిస్ట్కి మాత్రం. మంచి పాటలు పెట్టిండు, పోతుండే. ఇక మళ్ళీ అవన్నీ లవ్ ఫెయిలియర్ పాటలే, అవి కూడా పాత ఓల్డ్ ఆ పాటలు పెట్టండి, మంచిగా పోతుంది. ఇక ఒక టిఫిన్ చేసేసి బయటకు వచ్చేసినాం. అదే టిఫిన్ కూడా వేయలే, చాయ్ తాగి ఈ ముంగటి సీటు కోసం కష్టపడి ముందే కూర్చున్నాం అనమాట. ఇక చిన్న చిన్న విలేజ్లు ఏవే ఉన్నాయి మధ్యలో వీళ్ళంతా వర్క్ చేసేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇక్కడ, అంతే. ఏదైనా ఖరాబ్ అయితే, ఏదైనా ఆగిపోతే మాత్రం చచ్చిపోయినట్టే గొర్రె. అక్కడేదో డ్యామ్ కడుతున్నారు ఇంకోటి కింద, అందుకని ఈ వర్కర్లు అంతా ఉన్నారు ఇక్కడ అనమాట. హైడ్రో ప్రాజెక్ట్, మళ్ళీ అదే ప్రాజెక్ట్ కోసం ఏదో వర్క్ చేస్తారు. సో అందుకని అందరు కింద ఇక్కడ అక్కడ పక్కన ఉన్నారనమాట. ఇంకేదో మనం ఏదో నమో విలేజ్, టబో విలేజ్ అవన్నీ దాటితే కానీ మనకు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, 4-5 అవుతుంది మనం రీచ్ అయ్యేసరికి. 9 గంటలకు ఎక్కినాం. ఒక అర్ధగంట జర్నీ తర్వాత తిన్నాం, మళ్ళీ బయలుదేరినాం. మ్యాక్సిమం ఎంత లేనా 4-5 అయితే ఖచ్చితంగా అవుతుంది. 4-5 అవుతుందో ఇంకా 6 అవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది రోడ్డు, కానీ తర్వాత ఎట్లుంటుందో ఎవరికి తెలియదుగా. ఇప్పటికి కూడా స్లోగానే పోతుంది ఇంకా మనోడు. కాకపోతే ఈ రూట్లలో ఉండడానికి, స్టేలకు, తినడానికి మాత్రం ప్రాబ్లం లేదయ్యా. ఎక్కడ చూసినా స్టేలు ఉంటాయి, తినడానికి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదొకటి ఒప్పుకోవచ్చు, మంచిగా ఉంటుంది అదొకటి మాత్రం. కాకపోతే రీచ్ అవ్వాలి ఆ ప్లేస్కి. కానీ కొన్ని ప్లేస్లలో 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల వరకు ఏమి ఉండదు మరి. అప్పుడు కొంచెం చూసుకొని పోవాల్సి వస్తుంది జర్నీలలో, అంతే. ఇంకే బస్సు కాబట్టి వెళ్ళిపోతాం అనుకో. ఏదో చిన్న విలేజ్ బాగానే ఉంది, కానీ ఎక్కడ చూసినా ఈ రోడ్డు నిండా మాత్రం కార్లు, బస్సులు మాత్రం బేపచ్చగా ఉంటాయి. ఏ విలేజ్ ఇది మనకు కూడా తెలియదు, కానీ ఎక్కుతారు, దిగుతారు. కానీ విలేజ్లో కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్న విలేజ్లు చూడడానికి మంచిగా అనిపిస్తాయి. అదో ఆనందం. చెకింగ్ కూడా అవుతుంది బస్ మధ్యలో అవి చెక్ చేస్తారు అనమాట. మనం గవర్నమెంట్ టికెట్ తీసుకున్నా లేదా, పోతున్నా లేదా మనం తీసుకున్నాం అట్లా టికెట్. చెకింగ్ కావడానికి 20 నిమిషాలు పడతాయి, వచ్చి 25 నిమిషాలు పడతా మళ్ళీ బయలుదేరుతాం. నిన్న మనోడు బాగా కొట్టిన కానీ ఈయనంతా కొడతారు. నిమ్మలంగానే పోతున్నాం. వచ్చి రోజు అంత బాగాలేదు కాబట్టి కొంచెం నిమ్మలంగానే పోతుంది. నిన్న మనోడు మాత్రం మొత్తం దూతనే చంపుడు చంపకొచ్చింది నిన్న. ఈరోజు కొంచెం ప్రశాంతంగా పోతున్నాం. చెకింగ్ అవుతుంది, టైం పడుతుంది కావచ్చు కొంచెం. మళ్ళీ సీట్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. కండక్టర్ షాప్కి పాపం కాళ్ళు నొస్తున్నాయంట. నేను ముందే కూర్చుంటా బ్రో, నువ్వు నీ సీట్లో కూర్చో వెళ్ళిపోయి అన్నాడు. అప్పటికి రిక్వెస్ట్ చేసిన, బ్రో వీడియో తీసుకోవాలి, అంత దూరం నుంచి వచ్చినా కొంచెం బాగుంటుందని ఇక్కడ కూర్చున్నా బ్రో అంటే, లేదు బ్రో నువ్వు ఒక్కరోజు వస్తావు, నేను రోజు ఇందులోనే జర్నీ చేయాలి, నీ సీట్లో నువ్వు కూర్చో అన్నాడు. ఇంకా తప్పలేదు, అందుకే వచ్చి మళ్ళీ మన సీట్లో మనం కూర్చున్నాం. కానీ ఇప్పుడు వ్యూ మస్తు ఉంది. ఇంకా రోడ్డు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది, మస్తు కనబడుతుంది. కానీ ఏదో ఇక మనకు తోచినట్టుగా అక్కడ కూర్చొని తీస్తున్నాం అంతే. అసలు ఒక్క క్షణం కూడా వీడియోని వదిలిపెట్టాలనిపించట్లేదు తెలుసా. ఎన్ని లొకేషన్స్, ఎంత బాగుందో చూడు. ముందు చూడు ఎట్లుందో రోడ్డు, రింగులు వంకలు. ఈరోజు అయితే ఇంకెడ్జు కూర్చోలేదు అయ్యా, కొంచెం ప్రశాంతం. తర్వాత ఇంకెవరైనా మధ్యలో ఎక్కడైనా టబో విలేజ్లన్నా, నమో విలేజ్లన్నా దిగితే అప్పుడు కూర్చుందాం, చూసి ట్రై చేద్దాం. ఎందుకంటే కొంచెం అద్దం పక్కన కూర్చుంటే మంచి వ్యూ వస్తుంది అనేది నా బాధ. ఇదేమో పోతూనే ఉన్నాడు. ఆ రోడ్డు చూడు, పైకి వచ్చేసినాం ఇంకా ఈసారి. ఇది ఇంకా దారుణంగా ఉంది రోడ్డు. రికాంగ్పియో నుంచి వచ్చిన దానికన్నా, సిమ్లా నుంచి వచ్చిన దానికన్నా ఇది ఇంకా దారుణంగా పోతుంది చూడు. అసలు ఈ గుట్టలలో వీటిలలో అసలు ఎన్ని ఎడ్జులు ఉన్నాయో, ఎంత దారుణంగా ఉందో ఇదైతే. అబ్బా, నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు బస్సు తిరుగుతుందా, ఇందులో తిరగదా అనిపిస్తుంది నాకే.
కానీ తిరుగుతుంది మంచిగానే. అట్లా ఉంటుంది మరి మన వాళ్ళతో. ఎడ్జ్లోకి పోతుర్రు, తిరుగుతుర్రు, వాళ్ళకి అలవాట్లే. మనకంటే కొత్తగానే వాళ్ళకేముంది, వాళ్ళు నార్మల్గా తోలేస్తారు అంతే. ఏదో మనం పెద్ద రోడ్లలో బండి తోలుతున్న ఫీలింగ్ కూడా ఏం లేదు వాళ్ళకి. అట్లా కొట్టేస్తారు అంతే ఫటాఫట్. ఫస్ట్ ఒక్క విలేజ్కో రెండో విలేజ్కి వచ్చిన, ఒకటే విలేజ్కి వచ్చినట్టుంది. అమ్మ ఈ రోడ్డు చూడు, ఇంకేం పోతుంది ఇది, కిలోమీటర్కి 15 కాదు 10 కూడా పోదు, అట్లుంది రోడ్డు. ముందు చూడు అసలు, ఇంకా నీకు కనబడుతుంది కదా చూడు, దీన్ని రోడ్డు అంటారు అసలు ఎవరన్నా? బండల్ని మొత్తం తొలిచి రోడ్డు వేసారు అయ్యా. స్పిట్టి వ్యాలీకి పోవాలి, ఆడ తిరగాలి కొంచెం, అక్కడ కూడా తిరిగేది ఉంది. చూద్దాం, ఒకవేళ వీలుంటే బైక్ తీసుకొని బైక్తో తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 3-4 రోజుల నుంచి బస్సులో తిరిగి బస్సులోనే తిరుగుతున్నాం, బస్సులోనే జర్నీ చేస్తున్నాం కదా. నార్మల్గా అసలు తిరగలేదు, సపరేట్గా వీడియోస్ ఏం తీయలేదు కాబట్టి. ఓన్లీ జర్నీ వీడియోస్ ఒకటే మిగిలిపోయినాయి కాబట్టి కొంచెం చేంజ్ చేద్దాం స్పిట్టి వ్యాలీకి పోయిన తర్వాత. ఈరోజు సాయంత్రం వరకు పోతే రూమ్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే లేకపోతే నైటే కనుక్కుందాం. ఎందుకంటే కొంచెం తొందరగానే పోతాం ఇవ్వాలి. నిన్న అంటే 7-8 అయింది, కానీ మ్యాక్సిమం ఇప్పుడు 3-4 గంటల వరకు, 4-5 అవుతుంది కావచ్చు అంతే. ఇక ఇన్నే పోతాం మనం, ఈ పైనే పోతాం కావచ్చు, రోడ్ అంతా ఈ పైనే ఉంటుంది కావచ్చు. కానీ వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉన్నది. కండక్టర్ సాబ్ ఈరా అంటే ఇస్తలేడు అని సీటు. పర్లేదు, మనకి వ్యూ అయితే కనబడుతుంది, కానీ కొంచెం ముందు కూర్చుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది అనమాట. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేదంతే. ఇళ్ళనే తిరుగుతుంది చూడు, అది రింగులు. మళ్ళీ టర్నింగ్ ఉంది, మొత్తం బండల మీద తిరుగుతుంది పా. అందుకే ఈ రోడ్డు ఇంత డేంజరస్ అంటారు కావచ్చు. చూడు ఇన్ని టర్నింగ్లో ఏం రోడ్డు. లోపల ఎంజాయ్ చేస్తున్నాం మనం మాత్రం, వీడియో మామూలుగా తీస్తున్నాం కానీ లోపల మాత్రం ఎంజాయ్ మంచిగా ఉన్నది. ఎంతసేపు అయినా పోవచ్చు ఇట్లా. కాకపోతే ఈ సీట్లో కూడా కంఫర్ట్ ఉండి, బండో లేకపోతే కారో ఉంటే మాత్రం హ్యాపీగా ఎక్కడంటే అక్కడ ఆగుడు, దిగుడు, ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోవడం అంత సూపర్ ఉండేది. కానీ ఇప్పుడు ఆగడానికి లేదు, ఆయన ఎక్కడ ఆపితే అక్కడ ఆగటం, తినటం వరకే అంతే. అసలు ఒక్క కాడన్నా ఒక 100 మీటర్లు కూడా స్ట్రైట్ ఉందా రోడ్డు? అసలు ఏడా లేదు, అయిపోయింది. చెప్పలే, చెట్లు పోతాయి ఇక మొత్తం, పాడి దిక్తాపనకు. చెట్లు కనపడవు ఇక, మొత్తం పాడి చూసుడే. మా అక్కడి నుంచి పోవాలన్నా ఇంకా. షట్, ఇంకా పైకి ఎక్కేది ఉంది. ఇది కాకుండా ఇంకా పైకి ఎక్కేది ఉంది. ఇప్పుడే పైన ఉన్నారు నాయనంటే ఇంకా పైకి పోయేది ఉన్నది. తీసుకోపోయా జాగ్రత్తగా తీసుకోపో, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుపోయి దింపు. ఇంక అంతకుమించి ఇంకేం అవసరం లేదు. చంపితే చంపే, కానీ చచ్చిపోయేటట్టు చంపి, బతికేటట్టు చంపి మళ్ళీ. అక్కడ కూర్చొని మనసు ఒప్పుతలేదు, అక్కడ కూర్చుంటే వీడియో సరిగా వస్తలేదు అని చెప్పేసి ఇంకా డోర్ కాడికి వచ్చి కూర్చున్నా. నిలబడ్డా, కూర్చోలే. తిరిగి పోవాలి, మళ్ళీ ఎక్కాలి. అదే పని మనకు. మరి ఊరికే అక్కడ కూర్చొని తీయాలంటే తీయవద్దు అవుతలేదు. అదేమో అద్దంలో మొత్తం వినాయకుడు బొమ్మ పడుతుంది, క్లియర్గా వస్తలేదు. ఇంకా అప్పటికైనా కాలు గుంజుతున్నాయి కూర్చొని. అట్లా నిలబడ్డట్టు ఉంటుంది, వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అప్పుడే అక్కడ డోర్ కాడికి వచ్చి నిలబడ్డా డైరెక్ట్. మనం పోయే రూట్ కనబడుతుంది కదా మీకు. అట్లా తిరిగి అట్ట పైకి ఎక్కాలి, మరి కిందికి దిగాలి మళ్ళీ. అంతే ఇక, నీకు చెట్లు కనపడదు అయిపోయింది. ఇక చెట్లు కనపడడం తక్కువ, ఏదో చిన్న ఇట్లా దుబ్బల్లాగా అవి ఉంటాయి తప్ప ఇంకా చెట్లు కనపడవు. వింత కలర్లు, వింత ఆకారాలు కనబడతాయి. మనం తిరిగి వచ్చిన రోడ్డు అదంతా, పైకి ఎక్కొచ్చిన రోడ్డు అది. కింద వేరే విలేజ్కి పోయే రోడ్డు ఉంది, అది వేరే. మళ్ళీ కింద విలేజ్ మస్తున్నది తెలుసు, అది చిన్న రోడ్డు ఉన్నది. ఒక ఐలాండ్ లెక్క ఉన్నది, మస్తున్నది గ్రీన్గా, ఐలాండ్ లెక్క సూపర్ ఉన్నది ఊరు మాత్రం. అటు పైకి పోతే కనబడతాయి కావచ్చు మనకి ఇంకా. కానీ లోపల అంటే చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో ఉన్నది అక్కడ గ్రీన్గా కొంచెం కనబడుతుందిగా, అది విలేజే. అన్నట్టు కొంచెం ముందుకు పోతే కనబడుతుంది కావచ్చు మనకు.
ఇక ఎంత ముందుకు పోయినా ఏడవైనా కనబడుతూనే ఉంటుంది. కానీ ఆ కిటికీ కాడ వచ్చినందుకు ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్లా చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే. అక్కడ అన్నీ దాటుకుంటూ ఇక్కడికి వచ్చాం. కనపడేటి అన్నీ దాటుకుంటూ మళ్ళీ అన్నీ దాటుకుంటూ ఇంకా ముంగటికి వెళ్ళిపోవాలి మనం. ఈ పాడిలోనే కలిసిపోద్ది ఇక మన జీవితం 2-3 రోజులు. చెట్టు చేమలు కనపడవు, మనుషుల్ని మనం పట్టించుకోము. ఇంకా పైకి ఎక్కేది ఉందా? ఎస్, ఇంకా పైకి ఎక్కాలి. అది వేరే విలేజ్కి పోయే రోడ్డు పక్కన కనబడేది. మనం వచ్చిన రోడ్డేనా? మనం వచ్చిన రోడ్డే. మనం వచ్చింది అంటే దానికన్నా ఇంకా కింద ఉన్నది వేరే విలేజ్కి పోయే రోడ్డు. ఆ విలేజ్ చూపిద్దామంటే కనబడి సత్తలేదు. అక్కడ ఉంది, ఆ గింతంతా కనబడుతుంది కానీ పూర్తిగా కనపడట్లేగా. ఇట్లుంటాయి అక్కడక్కడ మధ్యలో ఈ వర్క్ చేసేటోళ్ళే వాళ్ళే అవి. కానీ ఇక్కడ ఎన్ని కనపడుతున్నాయి, ఎన్ని గుట్టలు కనపడుతున్నాయి ఒకటే వరుసలో. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది. మళ్ళీ ఇంకా చూడొద్దు, అది మనం వచ్చిన ప్లేస్ అని అనిపించదు మనకు. ఒక్కోసారి మనమైనా వచ్చింది అదంతా ఎక్కి మనమైనా తిరిగి వచ్చింది అనిపిస్తుంది. కానీ ఇట్లా చూస్తే ఎన్ని కనబడుతున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12 కనబడుతున్నాయి. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. మళ్ళీ ఈ రోడ్డు ఇంతే ఉంటుంది కావచ్చు నాయన ఇక పోయిందాక. కానీ కిటికీ కాడ కూర్చుంటే ఈ ఊపుడికి ఫోన్ పట్టుకున్నడికి ఫోన్ ఇటు ఊగుతుంది, నేను అటు ఊగుతున్నా, బ్యాలెన్స్ అవ్వట్లేదు, చైన్ వస్తుంది. ఇటు ఫోన్ పట్టుకొని చైన్ వస్తుంది, అటు బస్సుది మన హ్యాండిల్ ఉంటుంది పట్టుకోవడానికి, అది పట్టుకొని చైన్ వస్తుంది. ఆ కనపడేటి అన్నీ దాటి వచ్చినామే మనం. మళ్ళీ కనపడేటి అన్నీ దాటుకుంటూ పోవాలి. ఎంత పైన ఉన్నామో తెలుసు అసలు. ఇప్పుడు ఇందాకటికన్నా ఇంకా నిన్న వచ్చినది దానికన్నా ఎక్కువ ఇంకా పైకి వచ్చేసినాం. మనోడు మంచిగానే కొడుతాను ఇప్పుడు. ఇక్కడ అంటే డౌన్ ఉంది ఇక మొత్తం, ఈ డౌన్లలో కాబట్టి కదా కొంచెం పోతుంది. డౌన్ లేకపోతే ఇబ్బంది అవుతుండే. ఎక్కేటప్పుడు ఇంతదాకా మొత్తుకొని ఎంత నిమ్మలంగా ఎక్కింది. ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది కాబట్టి సాఫ్ట్గా ఉంది, అందులో ఒకటి సాఫ్ట్గా ఉంది కాబట్టి వెళ్ళిపోతాను బర్ర. అక్కడెక్కడో మంచుకొండ కనబడుతుంది, ఇన్ని కనబడుతున్నాయి చూడు మధ్యలో. అసలు వాహ్, జీవితం అంతా వీటిని చూడడానికి ఉంటే బాగుండు అసలు. అప్పుడప్పుడు చూసుడు కాకుండా ఇక్కడనే బతికితే అయిపోతుండేమో అనిపిస్తుంది ఒక్కోసారి. బ్రతికినా బాగుండు ఈడే, కానీ ఈడే బతకలేం మనం. అనుకున్నంత ఈజీ కాదు బతకటం. ఈ రోడ్డు 7 నెలలు క్లోజ్ ఉంటుంది. అప్పుడు ఎక్కడికి పోతాయి? పోవటానికి ఏం లేదు. అబ్బో మళ్ళీ టర్నింగ్ వచ్చిందయ్యా, మళ్ళీ పైకి ఎక్కాలా? ఇంకా పైకి పోయేది ఉందా? నాయన తిప్పయ్యా, తిప్పు. అది తిప్పుతా. ఒక ఇప్పుడు కనపడ్డది విలేజ్. అక్కడ ఉంది చూడు, అన్ని కొండల మధ్యలో ఇంతంతా విలేజ్ ఉండి మొత్తం ఆపిల్ తోటలో ఉన్నాయి చూడు మధ్యలో. కానీ సూపర్ ఉంది ఊరు మాత్రం. అది భలే అందంగా ఉంది విలేజ్. అమ్మా, నిలబడి కూర్చొని కాలు కొత్త నిలబడితే ఈ తిప్పుడికి కాలు ఆగుతలేదు, చెయ్యి ఆగుతలేదు. ఇటు పోతుంది, అది అటు పోతుంది. ఎప్పుడు కనబడ్డది చూడ విలేజ్. ఇందాక అక్కడ దిగిన వాళ్ళు అక్కడికి నడుచుకుంటూ పోవాలి వాళ్ళు. కొంచెం ఎడ్జిట్ వచ్చేసిందా? నేనైతే రోడ్డు లేదు, పక్కన సేఫ్టీ కూడా లేదు, ఏమి లేదు, పోవడే. అక్కడ ఒక పైన విలేజ్ ఉంది, అక్కడికి పోతున్నాం మనం, కింద విలేజ్ కాకుండా. కానీ ఈడ ఆకాశం మాత్రం భలే నీళ్ళ రంగులో ఉండిద్ది అయ్యా. పొద్దున్నాక అంతసేపు ఇక్కడ మొత్తం నీళ్ళ రంగు నుంచి పడుతుంది పైన, కింద మొత్తం కలర్ఫుల్గా కనబడుతుంది. అన్ని ఆపిల్ తోటలే, ఇంకా ఆపిల్ తోటలు తప్ప ఇంక వేరే చెట్లు ఏం లేవు ఇక్కడ. ఇంకా ముందుకు పోతే ఆయంత కూడా ఉండదు.
ఇప్పుడు ఎక్కడ మధ్యలో ఆపండి మనం. వైన్ షాప్ కూడా ఉంది, ఇప్పుడు ఇంగ్లీష్ వైన్ బీర్ షాప్. మెయిన్ షాప్ నాకు విలేజ్ మొత్తం తినేటోళ్ళు వాళ్ళు ఇట్లా అందరూ. మనం ఎప్పుడు అవుతాం మన తిన్నా తెలియదు ఇక్కడ. ఈ విలేజ్ చూడండి ఎంత అందంగా ఉందో. మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగుతున్నాయి అవి. చుట్టూ చెట్లు లేకపోయినా వింత వింతగా ఆకారాలు ఉన్నాయి. ఇవి మాత్రం ఇల్లులు మాత్రం కలర్ఫుల్గా కనబడుతున్నాయి చూడు. అన్నీ అవే స్నో వైట్ హాస్టళ్ళు, రెస్ట్ హౌజులు, హోటళ్ళు, రోడ్డు నిండా అవే ఉన్నాయి సగం. రాత్రి నిద్ర వస్తుంది అయ్యా. ఇక్కడ నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి మళ్ళీ. మీకు ఎంతసేపు పడుతుందో పోవడానికి తెలియదు. ఈ ఊళ్ళో అన్ని రాళ్ళు రప్పలతోనే ఉన్నాయి మొత్తం రాళ్ళు పెట్టారు గాలికి ఎగిరిపోకుండా. ఇదంతా వర్కర్లు, అది బ్రో రోడ్ వర్కర్లు ఉంటారు కదా వాళ్ళది. అది ఆర్మీ వాళ్ళది ఏదో టెంపుల్. ఇంకా మనం అట్లా మంచు కనపడే ప్రదేశానికి పోవాలి మనం ఇప్పుడు. చూడు ఇంకెన్ని రకాలు పడుతున్నాయి గుట్టలు. ఇంత రోడ్డు వర్క్ జరుగుతుంది. నాకు తెలిసి ప్రతిసారి ఈ రోడ్డు వర్క్ చేస్తూనే ఉంటారు అనుకుంటా. ఇప్పుడు చూడు ఎన్ని కనబడుతున్నాయో, ఎన్ని కావాలంటే అన్ని కనబడుతున్నాయి నీకు. మొత్తం ఎన్ని రకాల కలర్లు ఉన్నాయి, అన్ని రకాల కలర్లు. అసలు ఇది కలర్లు కూడా మా దగ్గర దొరకవు, అన్ని రకాల కలర్లు కావపడుతున్నాయి వింత వింతగా అవి. ఒకటే నిద్ర వస్తుంది బా. ఎన్ని కనపడుతున్నాయి స్వామి, ఇన్ని గుట్టలలో తిరుగుతున్నాం. అసలు మనం మళ్ళీ చూడగలం అసలు ఇలాంటి ప్లేసెస్ని. అమ్మ ఈడ చూడ ఎడ్జ్ ఎట్లుంది అసలు. ఈడ బస్సు పడుతుందా నాకు తెలిసి. దీని బస్సు అంట పడుతుందా బస్సు అసలు. అటు చూడ మాకు రా నారాజు, నువ్వు చూడకుండా ఎట్టుంటే గింటే ఉంది అసలు, గ్యాప్ లేదు.
పోయింది అనుకున్నా నేనైతే. పోనీ బస్సు కాదురా అయ్యా ఇది, తోలేటోడు దేవుడు అయ్యా నువ్వు. అమ్మ వెళ్ళింది అల్లకెళ్ళి. అరే ఎడ్జ్కు పోతాండు అసలు. అందుకే కిటికీ పక్కన కూర్చుంటే ఈ సాగు ఉంటుందని చెప్పింది. అందుకే అటుపక్క అందంగా కనపడుతుంది కానీ ఇటుపక్క గుండె గుబేలు ఉంటుంది. అసలు ఆ లొకేషన్ చూడు ఎంత అందంగా ఉన్నాయో. అసలు అన్నీ ఎన్ని రకాల వింతల ఆకారాలు కనపడుతున్నాయో. లామా వచ్చినట్టున్నాం మనం అయితే. కింద వాటర్ ఫ్లో, ఆ మధ్యలో గ్రీనరీ, అటు అవి మబ్బులు. జీవితానికి చాలా అయ్యా. ఎడబట్టుకపోతున్నా చూడు నాయన, ఇంకా దారుణంగా ముంగట. పోనీ పర్లేదు, ఏం చెప్తాం, ఎంతకన్నా భరించిన వాళ్ళు ఇప్పుడు భరించలేము. కింద ఎక్కడో ఉంది వాటర్లో. ఎంత వింత వింత ఆకారాలు ఉన్నాయి అసలు అయితే. ఇవన్నీ ఈడ వాళ్ళు దిగుతారా? వీళ్ళంతా వర్కర్లే, వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ పడిపోతూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే పని వాళ్ళకు, వేరే పని ఏమి ఉండదు. ఆ రాళ్ళు తీసేసాడు, ఈ రాళ్ళు పెట్టడు, ఇది చేసుడు అది చేసుడు, అదే పని. ఇంకా ఏమోలే, కొంచెం అయితే ఆ రోడ్ల నుంచి బయటకు వచ్చినాక కొంచెం గుండె కొట్టుకోవడం కొద్దిగా తగ్గింది. అయ్యా మరీ అంత ఎడ్జ్లో నుంచి తీసుకొచ్చాడు అసలు. అలా రోడ్డే లేదు అసలు. ఖచ్చితంగా బస్సు తప్ప గింత గిర్ర అటు మిస్ అయినా కూడా పోతాం ఆడబడి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచిగా ఉన్నది రోడ్డు. ఎక్కడైతే క్లౌడ్ వచ్చి మన అదే దాన్ని ఏమంటారు, అవి పడిపోతాయో అక్కడే కొంచెం రోడ్డు ఇబ్బంది ఉంది, కానీ మిగతా అక్కడ బాగానే ఉంది. Yeah. Turn me up. Yeah. Ooh, ooh, ooh. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. I'm on the way up. I remember being down bad. Now y'all gotta pay up. Put your money where your mouth at. Ain't got time to wait up. Wait up. I just take down for it. It's a layup, never need a rebound for it. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. Baddest woman and they drippin' product. I'm so high up I can't see the bottom. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. When you see me, it's a problem. I'm so high up, woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. Gotta do it for my day ones. Gotta do it till the pay comes. Niggas are showing me fake love, but I love it when the hate comes. Try to end me, but I ain't done. Shine hard when the rain's done. I never settle for second place, so how you gon' tell me that I ain't the one? Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. Baddest woman and they drippin' product. I'm so high up I can't see the bottom. Lamborghinis and Balenciagas. If you see me, it's a problem. When you see me, it's a problem. I'm so high up, woo, woo, woo. I'm on the way up. 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 Been a long, long time coming, but I'm on the way up. Said it's been a long, long time coming, but I'm on the way up. I'm on the way up. Yeah, I'm on the way up. I'm on the way up. I'm on the way up. Yeah, been a long, long time coming, but I'm on the way up. Been a long, long time coming, but I'm on the way up. ఇక్కడ
ఆగినాం, తిన్నాం. మధ్యలో సిమ్లా అదే సిటీ వాళ్ళ దగ్గరకు వచ్చేసినాం. లోపల తిరుగుతున్నాం. చలి స్టార్ట్ అయింది. ఎండకుంటే మంచిగా ప్రశాంతంగా కాసేపు. ఇదే మన బస్సు. ఇంకొక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు ఉన్నది రాజా. ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. చాలా బయలుదేరాలి. మళ్ళీ తింటాం, ఎక్కడ ఇదే పని. కాళ్ళు పీకుతున్నాయి కూర్చొని. నిన్న 12 గంటలు, ఈరోజు 12 గంటలు. ఆశ్చర్యం. కాళ్ళు అయితే స్పేస్ లేదు బస్సులో కాళ్ళు పెట్టుకోవడం. అది పరిస్థితి. దానివల్ల ప్రాబ్లం. కూర్చొని కాళ్ళు పీకుతున్నాయి మొత్తం. అయినా పర్లేదు, ఎంజాయ్మెంట్ వస్తుంది. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. సో నో ప్రాబ్లం, మనకి హాయిగా వెళ్ళిపోవడం. చలో.